ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజల భూములు కబ్జా చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని షామీర్పేట పోలీసులను బాధితులు ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం అత్తాయిపల్లి బీట్స్ కాలనీలో గత కొద్ది రోజులుగా నకిలీ పత్రాలు ముఠా హల్చల్ చేస్తున్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో 80 గజాల స్థలం కేటాయించి పట్టాలు అందజేశారు. పట్టాలు అందిన నిరుపేదలు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో నిర్మాణం చేసుకోలేదు. ఇటీవల భూముల ధర పెరగడంతో ఆ స్థలాల్లో ఇండ్లు లేకపోవడంతో నకిలీ పట్టా పేపర్లపై ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అసలైన లబ్ధిదారులు వెళ్లి ప్రశ్నించడంతో వారిని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని షామీర్పేట పోలీసులను బాధితులు ఆశ్రయించారు. మేడ్చల్ డిస్ట్రిక్ట్ అంతేపల్లి విలేజ్ అంతేపల్లి బిట్స్ కాలనీ మేము 4 సంవత్సరాల కిందట సులోచన దగ్గర 996 నెంబర్ ప్లాట్ నెంబర్ కొన్న తర్వాత మా నాన్న ఎక్స్పైర్ అయ్యాడు. మేము కట్టలేక పరిస్థితి అప్పులతో బాధపడుతున్నప్పుడు ఇప్పుడు కట్టుకున్నామని పోతే మా 992 ప్లాట్ నెంబర్ తెచ్చి 996లో పెట్టి మహేష్ నెక్స్ట్ అనిల్ రెడ్డి మహేష్ ఇద్దరు కలిసి మా ప్లాట్ నెంబర్లు మాకు కాకుండా చేస్తున్నారు సార్. మీరే మాకు ఎట్లా న్యాయం చేయాలిగా కోరుతున్నాము. దగ్గర కొన్నారు మీద ల్యాండ్? మేము సులోచన దగ్గర కొన్నాం సార్. ఆమెకి ఎన్ని సంవత్సరాల కింద? ఆమె 30 సంవత్సరాల కింద వచ్చింది సార్. 26 సంవత్సరాల కింద వచ్చింది సార్. 24 సంవత్సరాలు అవుతుంది సార్. మీరు కొన్ని సంవత్సరాలు అవుతుంది? మేము కొన్ని 4 సంవత్సరాలు అవుతుంది సార్. అక్కడ ల్యాండ్ మీదకి వెళ్తే ఎవరు బెదిరిస్తున్నారు? ల్యాండ్ మీదకి వెళ్తే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్. మీరు ల్యాండ్ రాయేసినా ఏమేసినా మీకు ఉన్న ప్లాట్లను రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారు సార్. ఎవరు వాళ్ళు? అనిల్ రెడ్డి మెయిన్ సార్. అనిల్ రెడ్డి ఎక్కువ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు సార్. ఇంకా అనిల్ రెడ్డి ఇంకా మహేష్ ఇద్దరు. ఎట్లయినా మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం సార్. మేము తండ్రి లేని పిల్లలు సార్. రూపాయి కష్టపడుకొని 45 రూపాయలు గ్యాస్ గురించి 10 రూపాయలు వస్తుంది అని 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వచ్చి రూపాయి సంపాదించిన పైసలు సార్. మాకు ఏదైనా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మాది అంటారు సార్. వాళ్ళు అనిల్ రెడ్డి పటేల్ ఉన్న పోరాడు వచ్చి దగ్గరికి రానివ్వడం లేదు. మొన్న వెళ్తే మాకు బెదిరించినారు. ఇంకేమంటారు? మేస్త్రికి బెదిరిస్తాను, మాకు బెదిరిస్తాను, అందరికి బెదిరిస్తాను. అదే పోయిందని ఇది పోయింది, 2 ఇదైనవి. మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 4 అవుతుంది. ఇది కొన్నాం. మా ఆయన చనిపోండి, ఆయనకి ఎందుకు 15-16 లక్షలు అయినాయి ఖర్చు అయినవి. ఇది కట్టలేపనము. ఇప్పుడేం మాది అంటారు. మాకేమన్నా న్యాయం చేయండి సారు.